హలో నన్నా పిలుస్తున్నారు. నన్నా ఏమండి పిలుస్తున్నారు. హలో బామ్మర్ది. అవును నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? నీ చెల్లిని మాత్రం ఇల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే కలిలలిలలిలలిలాలా కలలాలలిలాలలిలాలా. అడుగు ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా. ఆహా ఏమండి ఎవరు పిలుస్తున్నారు? హలో బామ్మగారు. రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అటు మర్చిపోకండి. అవసరం అయితే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే. బాయ్ బాయ్. సీ యు. టాటా. ఎవరండి ఆయన? మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ పేపర్ ఒకటి పోవయ్యా. హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు సౌందర్య చెల్లెలా? కాదండి. సింబరాడ్ సిస్టరా? కాదే. మరి ఆ రేంజ్ లో ఒప్పుకుంటూ నడుస్తున్నావు. కొంచెం నార్మల్ గా వెళ్ళొచ్చుగా. స్టూపిడ్. ఆహా ఎంత ఆప్యాయంగా తిట్టింది. ఏ ఐశ్వర్యరాయ్ నేను సినిమాకి వస్తాను రాలేదేంటే? చూడండిరా, దాని పేరు చూస్తే ఐశ్వర్యరాయ్, ఫేస్ చూస్తే బండారాయ్. అందమైన అమ్మాయిలు కనపడతారనుకుంటే అమ్మమ్మ లాంటి అమ్మాయిలు కనపడుతున్నారేట్రా. ఒరే పువ్వు, చూసావా మన స్టూడియో ముందు జనం ఎలా క్యూలు కట్టారు? మన నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోయిందిరా. ఏమిటి పెరిగేది గడ్డం? వీళ్ళు నుంచింది మన ఫోటోల కోసం కాదు, బ్యూటీ పార్లర్ లెక్క మసాజ్ సెంటర్. ఆడవాళ్ళు మాలిష్ చేస్తారట, ఈ అందగాళ్ళందరూ లైన్ లో నుంచున్నారు. ఇదేదో చూడాల్సిన సెంటర్ లో. తప్పకుండా సార్, తప్పకుండా. బ్యూటీ పార్లర్ మసాజ్ సెంటర్. ఇచ్చట మసాజ్ ఆడవాళ్లతో చేయించడం మా ప్రత్యేకత. మీరు అందగాడుగా కావాలంటే మా ముందుకు రండి. ఒరే పువ్వు. ఏమిటి బావా? విట్రా అష్టాచమలాగా. అది కాదు నా కస్తర్ కడ్డి. విచిత్రమైన డ్రెస్సు, తొట్టి ఫేసు, డిఫరెంట్ కేసులా ఉన్నాడే వీడు. అక్కడే దెబ్బతిన్నారన్న కస్తర్ కడ్డి. అంటే అప్పచ్చుల ఆదమ్మ అండ్ చేచే అంటే చెట్టుకాయల చెంచయ్య. అవి ఓనర్ల పేర్లు రానా కస్తర్ కడ్డి. ఏంటయా పొద్దుకు నుంచి ఇక్కడే గురకాల ఎండలో నిలబడిపోయాం. నువ్వు వచ్చి ముందుకెళ్ళిపోతానంటావేంటి? నువ్వు ఒక్కడవే తెలివైనోడివా? మర్యాద వదిలిపెట్టండి నా కస్తర్ కడ్డీలు. ఏంట్రా వదిలేది? అసలు ఎంత ధైర్యంరా నీకు? నీకు అందం కావాల్సి వచ్చిందా? వెళ్ళరా వెళ్ళరా వెళ్ళరా. అలాగా? అలాగైతే ఈరోజు షాపే తెరవను. నువ్వు ఓనరా? అవునరా నా కస్తర్ కడ్డి. ఈ షాపుకు ఓనర్ను నేనే. చెట్టుకాయల చెంచయ్య అంటే నేనే. మీ అందరినీ అందంగా మార్చగల ఏకైక అందగాన్ని నేనే. నీ ఫేస్ చూస్తే
ఆ బ్రహ్మ గొంతు వరకు మనిషిగా తయారు చేసి ఆ తర్వాత మెటీరియల్ దొరక్క చింపాంజీ తల తగిలించినట్టుంది. నువ్వు మా అందరిని అందంగా మారుస్తావరా తొట్టివెదవా? ఎవరినిరా ఏ మారుస్తావు? చూడు బాబు, ఆయన బొగ్గు గనుల్లో పని చేయకముందు ఎంత అందంగా ఉండేవారో. ఆయన అందంతో నీకేం పని? నిన్ను కావాలంటే ఊతికి ఆరేసి అందంగా ఇస్త్రీ చేస్తాడు. క్యాష్ కట్టు, కాలు పెట్టు, అంతే. ఏం డార్లింగ్? అబ్బా డోర్ ఓపెన్ చేయనా? చేసేయ్. చూడండి, ఇక్కడికి రాకముందు ఒక లపోటుగాడి గెటప్ ఇది, మసాజ్ చేశాక గెటప్ ఇది. ఇంత చేంజా? ఆశ్చర్యంగా ఉంది. అదే మా ప్రత్యేకత నా కస్తరి కడ్డి. సార్ నన్ను కాస్త ఎన్టీఆర్ టైప్ లో చేయండి. సార్ నన్ను ఏఎన్ఆర్ టైప్ లో చేయండి. ముష్టి టైప్ లో చేస్తారు, తప్పకోండి. నన్ను కొంచెం చిరంజీవిని అమితాబ్ను మిక్స్ చేసి కొడతారా? అదరా కొట్టేసిన కస్తరి కడ్డి పద. ఇప్పుడు ఏం చేయాలి సార్? బట్టలు విప్పకపోతే చిరిగిపోతాయి. అయితే సరే, మీరు కొంచెం ఉమ్. సార్ ఇది ఒకటి. ఓకే ఓకే, ఉంచుకో ఉంచుకో. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? వద్దు సార్ ప్లీజ్, నా భయంగా ఉంది. ఆహా, ఇప్పక తప్పదు. ఇప్పినాకుంటది. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? దా, పడుకో. ఏం చెయ్యరుగా? చేయటానికి తీసుకొచ్చే కస్తరి కడ్డి పడుకో. అలాగే. ఆ, అరే తను చేస్తుందా? ఆ, కోపం వస్తే పచ్చడి చేస్తుంది. ఆ. నీకు చేయడానికి ఆయన ఉన్నారు, లేకపోతే నేనున్నాను. మీరు అక్కర్లేదులేండి, వారే ఏ, చేస్తారు. కౌంటర్లో కూర్చో. ఎక్కమంటారా? ఎక్కు. ఎక్కేస్తా. ఎక్కడనా కస్తరి కడ్డి. జై రోటీ కపడా మసాలా. అబ్బో! అబ్బా! అమ్మో, ఇదేం తోవడం సార్? నేనేమైనా గీతనా? నీదెక్కడా లేవిట్రా తొట్టి వెదవా? ఉయ్యరనా కస్తరి కడ్డి. అబ్బా! అబ్బబ్బబ్బబ్బ! పేగులు కదులుతున్నారా అబ్బా? అబ్బా! ఎరక్కపోయి వచ్చాను రే. అబ్బా 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 అబ్బా! ఒరేయ్! అబ్బా! రేయ్! అబ్బా! 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 అమ్మా! ఏయ్, లేవరన్నా కస్తరి కడ్డి. అబ్బా! కస్తర కడ్డేని నా తొట్టి పగలగొట్టావు కదరా బ్లాక్ మాంబా. అబ్బా! అబ్బా! దీన్ని మసాజ్ అంటారా? ఒరేయ్, మళ్ళీ నేను మామూలు మనిషిని ఎప్పుడవుతానరా? అవుతావురా, 24 అవర్స్ పడుతుందిరా. పోరా. అబ్బా! 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 ముందు సారు, తర్వాత రా. ఏదో పొరపాటు అయింది లేరా. అమితాబ్ బచ్చన్ చిరంజీవే అసలు నన్నుగా కూడా ఉంచలేదు కదరా షేప్లెస్ ఫెలో. 24 అవర్స్ అయినా బాగానే ఉంది. ఒరేయ్, ఇక్కడే ఉంటారా 24 అవర్స్? అబ్బా! వద్దా? ఒరేయ్ బావా, ఆగరా. ఇది అన్యాయం, అక్రమం. నన్ను కేబుల్ కనెక్షన్ ఇవ్వమని పండు ముసలుండే వృద్ధాశ్రమానికి పంపించి నువ్వు మాత్రం లేడీస్ హాస్టల్కి వెళ్తావా కనెక్షన్ ఇవ్వడానికి? ఇదేం బాలేదు. నాకు బాగుంది, అగిపెట్టివరా? లేదు లేదు. ఎక్స్క్యూజ్ మీ బేబ్స్, కొంచెం అగ్గిపెట్టుంటే ఇస్తారా? ఏ తిమ్మిరిగా ఉందా? అగ్గిపెట్టి మా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకమ్మా అంత కోపం? రేపు ఒక ఇంటి కోడలుగా వెళ్లి దీపం వెలిగించాల్సిన వాళ్ళు ఇప్పటి నుంచి అగ్గిపెట్టె మెయింటైన్ చేయకపోతే ఎలాగమ్మా? చెప్పు తడిపి మరీ కొడతా రాస్కెల్. ఏం కొట్టింది బావా డైలాగు? చీటికి మాటికి పరాడి పిల్లలతో పరాచకాలు వద్దని చెప్పాను. నీ ఫేస్ లో ఏదో మిస్ అయినట్టుందేంటి? అదే, నా అందానికి మీసాలు అడ్డుగా ఉన్నాయని చెప్పి మార్నింగ్ 5 o'clock లేచి 7 o'clock బ్లేడ్ తో మొత్తం గీసేసాను. ఇప్పుడు నేను అందంగా ఉన్నాను కదా. ఆ లుక్ ఏంట్రా? నీ మీసాలు మాత్రం మ్యాలీగా ఉన్నాయి. మీతో నాకేంటి బాబు? నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ షేప్ చేయించుకోవాలి. వస్తాని. ఐబ్రో షేప్ చేసుకునేది ఆడవాళ్ళు కదరా. నువ్వు పద. ఏమిటో
గాంధీనగర్ గడియార స్తంభం గారికి వెళ్ళాలండి పోతంత అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఇది ఏంటో చూడు. మాకంత టైం లేదు గాని ఈ ఊళ్ళో ఏ అడ్రస్ అయినా చెప్పగలిగేవాడు ఒకే ఒక్కడున్నాడు. అడుగడుగు. ఆయనే వెళ్ళి అడుగు. ఏది నల్లబని వేసుకుని మెల్ల రోమాలు కట్టుకుని రౌడీ వాటల్లా పడుతున్నారు ఆరే కదండి. అరే ఓ నిక్కరనారాయణ, ఈయనకేదో అడ్రస్ కావాలంట. కూర్చుంటే చెప్పు, వర్కౌట్ అవుద్ది. వెళ్ళు. థ్యాంక్స్ అండి. పోతంత పెట్టి పట్టుకోండి, కాలుతోడు పెట్టుకోవాలా. వస్తాను. వెళ్ళు. నారాయణ గారండి, నారాయణ గారు.